శిష్యుడైన తోమాతో యేసుప్రభు మాట్లాడుతున్న మాట. యేసుప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయనకి గాయాలు ఉన్నాయంటండి. ఈ శిష్యులందరికీ కనపడినప్పుడు మామూలుగా వారు నమ్మారు. తోమా నమ్మలేదు. నేను ఆ గాయాలు చూస్తేనే కానీ నేను నమ్మను అన్నాడంట. మేకులు కొట్టారు కదండి చేతులకి, కాళ్ళకి మేకులు కొట్టారు. గాయాలు చూస్తేనే కానీ నేను నమ్మనని చెప్పేసి తోమా మాట్లాడాడంటండి. యేసుప్రభు తోమాకు కనపడి వీళ్ళందరూ ఉండగానే తోమాతో యేసుప్రభు చెప్తున్నాడు, ఎందుకని వారు చెప్పినప్పుడు నువ్వు నమ్మలేదు కనుక నేనే నీకు స్వయంగా వచ్చి కనపరుచుకుంటున్నాను. ఇగో నా గాయాలు, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని చెప్పేసి యేసుప్రభు అక్కడ వాక్యాన్ని చెప్పడం జరిగింది. దేవునికి స్తోత్రం చెప్పండి. అయితే ప్రియమైన వాళ్ళారా, ఇది తోమా నిమిత్తమే మనం తీసుకుని వెళ్ళిపోతున్నాం. ఇందులో ఉన్న ఈ యొక్క అంశాన్ని, భావాన్ని మనము బాగా గ్రహించినట్లయితే ఈ యొక్క చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అనే వాక్యాన్ని మనం ఇంకా లోతుకు వెళ్ళాలని నా ఆశ. దేవునికి స్తోత్రం చెప్పండి. చూచి నమ్మిన వారు అనేది మార్కు సువార్త 6వ అధ్యాయము 54వ వచనం చూస్తే ప్రియమైన వాళ్ళరా, ఈ జనమంతా యేసు ప్రభు ఏ ఊరికి వస్తున్నారో, ఏ గ్రామంలోకి వెళ్తున్నారో ఈ ప్రజలు తెలుసుకుని ఆ గ్రామానికి ఎవరైతే రోగులు ఉన్నారో, ఎవరైతే అనారోగ్యులు ఉన్నారో, రోగం కలిగిన వారిని అందరినీ యేసు ప్రభు వచ్చి గ్రామాన్ని తీసుకెళ్తున్నారంటే వీళ్ళందరూ యేసు ప్రభు చేస్తున్న కార్యాలు చూస్తున్నారు. వాళ్ళు దేవునికి స్తోత్రం గట్టిగా చెప్తాం. అనారోగ్యంగా ఉన్న వాళ్ళందరినీ కూడా, జ్వరాలు ఉన్న వాళ్ళని, ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈయన ఏ ఊరు వస్తున్నాడో ఆ ఊరు తెలుసుకుని అక్కడికి వెళ్ళి స్వస్థతను పొందాలని విశ్వాసంతో వెళ్తున్నారంటే అందరూ. దేవునికి స్తోత్రం చెప్తాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభు స్వస్థపరుచుతున్నట్టు చూస్తున్నారు కనుక వారు వెళ్ళి స్వస్థతను అందుతున్నారు. వారు చూసిన తర్వాత ఆయన్ని గ్రహిస్తున్నారు, అంతే కదండి. చూసిన తర్వాతే గ్రహిస్తున్నారు. అగో అక్కడ యేసుప్రభు ఇదిగో పలానోడు చేశాడు, ఇదిగో ఇటు నడిచి వెళ్తున్నాడు కదా, ఇతను ఎవరు అనుకుంటున్నాం? మొన్నటి వరకు ఇతను కుంటువాడు, ఇతను గుడ్డువాడు, ఇతను అనారోగ్య, ఇతను నలవడైపోయాడు, ఇతన్ని యేసుప్రభు స్వస్థపరిచాడు. యేసుప్రభు ప్రార్థించగా, యేసుప్రభు చేయి వేయగా, యేసుప్రభు స్వస్థత అనగా ఇతను పడ్డాడు కనుక ఇతను చూస్తే మనకి యేసుప్రభు నమ్మొచ్చు. చూడు కావాలంటే అంటే రోగికి ఏమనిపించదండి? ఆశపడతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. వీరు చూసి నమ్మిన వారు. మీరు మత్తయి సువార్త, మార్కు సువార్త, ఈ లూకా సువార్త, యోహాను సువార్త మీరు చదివినట్లయితే ప్రియమైన వాళ్ళారా, ఈ స్వస్థత నొందిన వారు, చూసి నమ్మి స్వస్థత నొందిన వారు అందరూ కూడా ఏం చేశారో తెలుసండి? లేచి వెళ్ళి వారు పనులు చేసుకున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. సాక్షులుగా ఉన్నవారు సాక్షులుగా ఉన్నారు. నన్ను యేసుప్రభు స్వస్థపరిచాడని సాక్ష్యం చెప్పిన వారు సాక్ష్యం చెప్పారు. అలాగే వారు పనులు వెళ్ళి వారు చేసుకుంటున్నారు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభుని చూచి నమ్మిన వారు అందరూ ఏం చేస్తున్నారండి? స్వస్థతను అందుతున్నారు. ఏం చేస్తున్నారు? వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. తర్వాత వీళ్ళ కార్యక్రమం ఏంటి? యథాస్థితే. వీళ్ళ స్థితి ఏంటి? 4 రోజులు బాగుంటే 4 రోజులు మళ్ళీ యథాస్థితే, మళ్ళీ అదే కంటిన్యూషన్ ఉండదు. అందుకని సాక్ష్యం చాలా బలంగా ఉండాలి. ఎలా ఉండాలండి? సాక్ష్యం చెప్పామంటే మళ్ళీ ఇంకో సాక్ష్యం చెప్పేలా ఉండాలి. మళ్ళీ మనం వెనక్కి తిరిగి ఉండకూడదు. ఈ చూసి నమ్మిన వారి సంగతి అది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇందులో ఉన్న సారాన్ని మీకు తెలియపరుస్తాను. యేసు ప్రభు ఆ మాటను ఎందుకు వాడాడో తెలియాలి కదా మనకి. యేసు ప్రభు వాడిన మాట ఏంటంటే చూచి నమ్మిన వారు అందరూ ఎలా ఉన్నారండి? జరిగితే జరిగింది, జరగకపోతే జరగలేదు. వీళ్ళు ఏంటి అంత మట్టికి నీళ్ళకే క్వాలిటీ కనపడతా ఉండాలి. ఇదే బ్యాచ్, చూసి నమ్మిన వారు ఏ బ్యాచ్? అమ్మ అక్కడ బ్యాచ్ని విడగొట్టాడు దేవుడు, గ్రూప్ని విడగొట్టాడు. చూసి నమ్మిన వారు ఎలా ఉన్నారంట? వారికి అత్తమాటు చెప్తూ ఉండాలి. ఏమని? అత్తమాటు ఇది ఒక బ్యాచ్. ఈ గ్రూప్ ఎటువంటిదంట? జ్వరం వచ్చినప్పుడు తగ్గిందనుకో, అమ్మో దేవుడు తగ్గించాడు. మళ్ళీ దగ్గొచ్చిందనుకో, అయ్యో ఏమైపోయాడు దేవుడు అని. మీకు అర్థం. ఇది ఫస్ట్ బ్యాచ్. ఇది స్వస్థతను పొందినప్పుడు ఎలా ఉంటుంది? అమ్మో అన్నట్టు ఉంటుంది. మళ్ళీ ఇంకో రోగం వచ్చిందనుకోండి, ఇంకో బాధ వచ్చిందనుకోండి, వేదన వచ్చిందనుకోండి, ఇంకో సమస్య వచ్చిందనుకోండి, ఈ ఫస్ట్ బ్యాచ్ ఎలాగా? బాబోయ్ తుఫాను వస్తుందంట, ఇలా అందరూ పడవలో ఉన్నారంట, తుఫాను వస్తుందండి. తుఫానికి కొంచెం ఏమవుతుందండి? వాడ ఇలా తుణుకుల నుంచి తుణుకులు ఆడుతూ ఉంటుంది. అవునా? బోట్ ఏమవుతుందండి? తుణుకుల నుంచి ఆడుతుంది. ఈ తుణికించుకుని ఆడుతుంటే కానీ వీళ్ళందరూ కూడా అయ్యి బాబు అని కేకలేస్తున్నారంట. ఎవరో? యేసుప్రభు శిష్యులే. ఇది మొదటి బ్యాచ్. ఏదండి ఇది? నేను చెప్పేది ఎవరికోసం అండి? మొదటి గుంపు. ఇదేంటంట? భయపడి యేసుప్రభు దగ్గరికి వెళ్ళారంట. యేసుప్రభు ఎక్కడ ఉన్నాడండి? ఆ నామంలోనే మూల పడుకున్నారంట. ఆయన ఎక్కడండి? ఆ నామంలోనే మూల పడుకున్నారంట. యేసుప్రభు దగ్గరికి వెళ్ళి, యేసుప్రభు తుఫాను వచ్చేస్తుంది, మాకు భయం వేస్తుందనంట. ఏమన్నాడు ఆయన? ఒరే చూసి నమ్మి వాళ్ళారా, వాళ్ళని ఏమన్నాడు ఆయన?
మీరు చూస్తేనే నమ్ముతారు తప్ప నేను పక్కన ఉన్న నమ్మరు మీరు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ఆయన పక్కనే ఉన్నాడు, ఆ నామంలోనే ఉన్నాడు, ఆ బోట్లోనే ఉన్నాడు. ఆయన యేసు ప్రభు ఆ బోట్లోనే పడుకున్నాడు. యేసు ప్రభు ఈ బోట్లో ఉండగా ఈ బోటు ములుగుదో. యేసు ప్రభు ఈ బోట్లో ఉండగా ఈ బోటుకి ఏమవుదో. యేసు ప్రభు ఈ బోట్లో ఉండగా ఈ గాలి బోట్ని ఏమి చేయదు. యేసు ప్రభుతో పాటు మేము బ్రతుకుతాం, యేసు ప్రభుతో పాటు మేము క్షేమంగా ఉంటాం. యేసు ప్రభు మునిగిపోతే మేము మునిగిపోతాం, యేసు ప్రభు క్షేమంగా ఉంటే మేము క్షేమంగా ఉంటాం అని విశ్వాసం కానీ నమ్మకం కానీ వారిలో లేదు. ప్రియమైన వాళ్ళ దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది మొదటి గ్రూపు. ఏ గ్రూప్ ఇది? గ్రూప్ నెంబర్ 1 ఇది. గ్రూప్ నెంబర్ 1లోనే ఎక్కువ మంది ఉన్నారు. మళ్ళీ వెంటనే యేసు ప్రభు లెగాలి. యేసు ప్రభు లెగిసి ఓ గాలి నెమ్మగలించు అన్నాడంట. అయ్యి బాబు ప్రభా, అయ్యి బాబు ప్రభా, అయ్యి బాబు ప్రభా, అయ్యి బాబు ప్రభా అన్నారంట. ఈ బ్యాచ్ ఏంటండి ఇది? వీళ్ళందరూ కూడా మొదటి బ్యాచ్ అంతా ఎక్కడ ఉందంట? చూశాలంట. అత్తమాటు యేసుప్రభు పక్కన ఉండాలంట. వీళ్ళందరూ ఎవరంట? అల్ప విశ్వాసులంట. మొదట ఉన్న వారందరూ కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ మొదటి గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరండి? అల్ప విశ్వాసులు. యేసుప్రభు చేసిన వెంటనే నమ్ముతారు. మళ్ళీ దీన్ని సామి తీశారు మనోళ్ళు. ఏమని తీశారు తెలుసండి? పెడితే పెళ్ళి లేకపోతే దినమంట. ఈ మొదటి బ్యాచ్ అంతా కూడా చూసి నమ్మేవారు అని అంట. చూసి నమ్ముతున్నారు, వాళ్ళ పని వారు చేసుకుంటారు. అందుకనే వారిని చూసి ఏమన్నాడంటే, మీరందరూ కూడా చూసి నమ్మిన వారు అప్పుడు నిలకడ లేని వాళ్ళు అప్పటికప్పుడు నమ్ముతారు, మళ్ళీ అప్పటికప్పుడు మళ్ళీ వదిలేస్తారు. యేసుక్రీస్తు వారిని ఏమని పోల్చాడండి? మీరందరూ కూడా అటువంటి వాళ్ళు, చూసి నమ్మిన వారు, మీరు చూస్తేనే నమ్ముతారు, మళ్ళీ వెంటనే మీ మనసు మారిపోద్ది. దేవునికి స్తోత్రం. స్థిరత్తులు కాదు వీళ్ళు. ఎవరంట? స్థిరత్వం కలిగిన వారు కాదు. స్థిరత్వం కావాలి మనకి. స్థిరత్వం కావాలి యేసుప్రభుకి. యేసుప్రభుకి కావాల్సిన వారు ఎవరండి? స్థిరులు కావాలి, స్థిరత్వం కావాలి. యోహాను సువార్త 1:45-50 వచనం చదివితే ఫిలిప్పు నతనీయేలును కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయన కనుగొంటిమి. అందుకు యేసు, ఆ అంజురపు చెట్టు క్రిందనున్న చూచితినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యమును చూతువని అతనితో చెప్పెను. దేవునికి స్తోత్రము. ఇక్కడ నతానేలు గుర్తుపెట్టుకోండి. ఫిలిప్ అని ఒక ఆయన ఉన్నాడంటండి. ఆయన నతానేలు ఆయన దగ్గరికి వెళ్ళి నతానేలుతో చెప్తున్నాడంట. ఈ గ్రూప్ ఎవరో? చూడక నమ్మిన వారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఫస్ట్ గ్రూప్ ఏంటండి? చూసి నమ్మిన వారు, నిలకడ లేని వారు అని రాసుకోవాలి. రెండోది ఏంటంట? చూడక నమ్మేవారు. చూడక నమ్మేవారు రెండో గ్రూపు. ఈ చూడక నమ్మేవారు రెండో గ్రూపు ఎవరంటే, ఈ నతానేలు అనే వ్యక్తిని ఒకసారి మనం పరిశీలించగలిగితే ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క చూడక నమ్మిన వారు గ్రూపులో, ఆ గుంపులో ఉన్నవాడు ఈ నతానేలండి. ఈ నతానేలు ఒక చోట నుంచి ఉంటే అక్కడికి ఫిలిప్ అని ఒక ఆయన వెళ్ళాడంట. ఫిలిప్ వెళ్ళి ఆయనతో చెప్తున్నాడంట, యేసు ప్రభు అనే శక్తి గల దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు, తండ్రి కుమారుడు అయినా భూమి మీదకి వచ్చాడని చెప్పాడంట. అప్పుడు ఈ నతనీల ఆయన ఏమని మాట్లాడంట, నజరేత్ అంటే చేదు, అందులోంచి ఏదన్నా మంచి వస్తుందా, అందులోంచి మంచివాడు వచ్చాడంటే గొప్పతనము అని చెప్పి నమ్మి నడువు వెళ్దాం యేసుప్రభు దగ్గరికి అని వచ్చాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పుడు యేసుప్రభు అన్నాడంట, ఓ నతనీలా, నువ్వు నాకు ముందే తెలుసు అన్నాడంట. అప్పుడు యేసుప్రభుని నతనీలు అన్నాడంట, నేను ఎలా తెలుసు మీకు అని అడిగాడంట. నువ్వు అంజూరపు చెట్టు దగ్గర ఉన్నావు కదా, అప్పుడు నేను చూశానంట. అయ్యో నువ్వు మహాదేవుడు, నువ్వు నిజంగానే తండ్రి కుమారుడివి, నువ్వు దేవుడివే. అక్కడ అంజూరపు చెట్టు దగ్గర చూశానన్న మాటకే ఆశ్చర్యపోయాడంట. ఆశ్చర్యపోయి నువ్వు దేవతి దేవుని కుమారుడివే, నువ్వు శక్తి గల యేసు ప్రభువే నువ్వు అని నమ్మాడంట. నువ్వు దీనికే నమ్ముతున్నావంటే నువ్వు నన్ను పూర్తిగా కూడా నన్ను చదవలేదు, నాతో పూర్తిగా నువ్వు తిరగలేదు, పూర్తిగా నాతో ఉండలేదు, ఈ చిన్న విషయంలోనే ఎంత నువ్వు నమ్మావంటే ఇంకా అద్భుతాలు చూస్తాను అన్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ధన్యుల లిస్టులోకి వచ్చాడు ఎవరో? నతానేలు. దేవునికి స్తోత్రం చెప్పండి. చూడక నమ్మిన వారు ధన్యులంట. ధన్యత అంటే ఏంటి అని తెలుసుకోవాలి, అవునా కదా? ధన్యత అనేది ఆశీర్వాదమే, దీవుని నొందటమే ధన్యత. అయితే ధన్యత అనేది ఇంకొక భావం ఏంటంటే ఒక వరం. దేవునికి స్తోత్రం చెప్పండి. ధన్యత అనేది ఒక వరం ప్రియమైన వాళ్ళు. ఆ వరం ఎలా ఉంటుందంటే ఆదికాండము 12:3 వచనం చదివితే ప్రియమైన వాళ్ళ, నిన్ను దూషించిన వారిని శపించేదను. అబ్బా చెప్పండి ఎలాగా? ఇది ఒక ధన్యత, ఒక వరం అని నేను చెప్తాను. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్తాం. మనల్ని దూషించిన వారిని అంట ఆయన శపిస్తాడంట. ఇది వరమా కాదా చెప్పండి? వరమేనది అంటే మన చేతులకు పని ఉందండి.
మన నోటికి పని ఉందండి. మనం దూషించిన వారితో మనం దెబ్బలాడకుండా ఉంటాం. ఎందుకంటే ఆయనే కథ చెప్పిందని అంటున్నాడు. అంటే మనం నోటికి పని ఉన్నప్పుడు అంటున్నాను, మన చేతులకు పని ఉంది అంటున్నాను. మనం ఏం చేయొచ్చు? కాముగా వేడివేడి టీ తాగితే సరిపోద్ది. దేవునికి స్వాతంత్రం చెప్పండి. నేనైతే టీ తాగుతాను, మీరు అయితే కూల్ డ్రింక్ తాగుతారు. పని లేకుండా చేసేదే వరం. ఫైట్ చేయక్కర్లేదు, దెబ్బలాడక్కర్లేదు, ఎవరితో కూడా మనం వ్యతిరేకించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఏం చేస్తాడంట, ఎవరైతే శపిస్తున్నారో, ఎవరైతే నేను తిడుతున్నారో, ఎవరైతే నీకు విరోధంగా మాట్లాడుతున్నారో, ఎవరైతే నేను దూషిస్తున్నారో, ఎవరైతే నీ మీద గొడవకు వస్తున్నారో వాళ్ళందరూ ఏమైపోతారంట వాళ్ళందరూ మీరు వీధిలోకి వెళ్ళి అలాగే అన్నారు. ఇలా వాక్యం చెప్పారు, నువ్వు శపింపబడిన కాక నన్ను దూషిందని అన్నదే. దేవునికి స్తోత్రం చెప్తాం. నన్ను తిడుతున్నావు, నువ్వు శపింపబడతావు. మా దేవుడు చెప్పాడంటే కొరవలేదు, కానీ దేవుడి దగ్గరికి వెళ్ళారు. కానీ మా పాస్టర్ గారు చెప్పారని మా ఇంటికి వచ్చేస్తారు అందరూ. అందులో ఉన్న భావాన్ని తెలుసుకోవాలి. ఏంటంట, అబ్రహాము ఒక ఊరు వచ్చాడంటే, అబ్రహాము ఆవిడ శారా అని చూసి ఆ ఫరో ఏం చేశాడంట, ఆమెను తీసుకెళ్ళాడంట. అంటే అబ్రహాముని ఆ యొక్క ఊరు ఫరో ఏం చేశాడండి, అవమానపరిచాడు. అవమానపరిస్తే అవమానాన్ని దిగమింగుకుని మన అవమానాన్ని దిగమింగుకుంటామా? వెంటనే కక్కేతాం కదా. అవతలోళ్ళు మనల్ని చిన్నగా అవమానిస్తే మనం అంత చేస్తాం, దాన్ని డబల్గా అవమానిస్తాం. అవునా కదా? అప్పుడు వరకు మన నిద్ర అట్టదో, అన్నం తినమో, ఉబ్బరమో తగ్గదో. 2 అంతలు అనేలు మనం 2 అంతలు చేస్తేనే కానీ మనకు మనశ్శాంతి ఉండదు, సహించలేము, దిగమింగుకోలేము మనం. ఎందుకంటే దాన్ని వెంటనే కక్కేయాలి. ఇక్కడ అవమానం వచ్చిందంటే అబ్రహాంకి, అవమానం వస్తే దాన్ని దిగమింగుకుని ఇంట్లో ఉన్నాడంటండి. అంటే ఆయన దూషించారు వాళ్ళు, అవమానపరిచి తన భార్యను తీసుకెళ్ళిపోయారంటండి. అతను తన భార్యను తీసుకెళ్తున్నప్పుడు అతను అడుగుతాడు కదా, ఆపుకుంటాడు కదా. ఆపుకున్నప్పుడు అతని మీద అన్యాయంగా మాట్లాడతారు కదా, అక్రంగా మాట్లాడతారు కదండి. అబ్రహాముని అనేక రకాలుగా మాట్లాడుతూ, అనేక రకాలుగా దూషిస్తూ ఫరో పంపించిన ఆ యొక్క అనుచరులు ఏం చేశారు, అబ్రహాం భార్యను తీసుకుని అబ్రహామును అవమానపరిచి దూషించి ఆవిడ్ని తీసుకెళ్ళిపోయారంట. దూషించబడిన అబ్రహాము ఆశీర్వదింపబడిన వాడు ప్లస్ ధన్యుడు. ఎందుకంటే అబ్రహాము తన తండ్రి ఇంటికాడి నుంచి ఎలాగొచ్చాడండి, దేవాతి దేవుడు పిలవగా నమ్మి వచ్చేసాడంట. ఆయన తన తండ్రి ఇంటి నుంచి పిలవగానే వచ్చేసాడంట. నువ్వు ఎలా పెంచుతావు, నన్ను ఎలా నడిపిస్తావు, నిన్ను సరిగ్గా నేను చూడలేదు అని దేవుడు ఏం చేశాడండి, ఆ ఫరోను శపించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఫరోను శపించి ఫరోకి ఉన్న పశువులు కానీ, మేకలు పిల్లలు కానీ కాదంట, పశువులు పిల్లలు కానీ కాదంట, ఆవులు పిల్లలు కానీ కాదంట, పంట పండిది కాదంట, శపింపడంట. వాళ్ళ కోడళ్ళు పిల్లలు కనలేదంట, వాళ్ళ కూతుర్లు పిల్లలు కనలేదంట. చాలా శపింపబడిన కుటుంబంగా అయిపోయిందంట ఈ ఫరో కుటుంబం. ఎవరిని దూషించారు వాళ్ళు? దేవాతి దేవుడు ధన్యత అనుగ్రహించిన వారిని దూషించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంతేగాని మన ధన్యత అని వరం లేకుండా మనం దూషించిన వాళ్ళందరూ శపింపడతారని నమ్మకంగా ఉండగానే మీరు ధన్యత అని వరం పొందుకోండి. ఏంటంట, చూడక నమ్మిన వారి బ్యాచ్లో ఉండాలి మనం. ఏంటంట, చూడక నమ్మిన వారి బ్యాచ్లో ఉండాలి. ఎందుకంటే చూడక నమ్మిన వారు ఎవరండి? వాక్యం నమ్మిన వారే. దేవునికి స్తోత్రం చెప్పండి. చూడక నమ్మిన వారు ఎవరండి? వాక్యం ఏదైతే చెప్తుందో, పరిశుద్ధ గ్రంథం ఏదైతే చెప్తుందో దాన్ని నమ్మిన వారే చూడక నమ్మిన వారు. సేవకులు చెప్తున్న మాటలు విని దాన్ని నమ్మిన వారే చూడక నమ్మిన వారు. సేవకులు చెప్తున్న ఉపదేశము, సేవకుల ద్వారా ప్రభువు మాట్లాడుతున్న మాటలు విని వాటిని అంగీకరించిన వారు, వాటిని వెంబడించిన వారు, వాటికి కట్టుబడిన వారు ధన్యులు. ఎందుకంటే నతనేలు దేవుని సేవకుడైన పిలుపు వచ్చి చెప్పగానే అతను వెంటనే దాన్ని స్వీకరించి దాన్ని అనుభవించడానికి యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. యేసుప్రభు దగ్గర రాగానే యేసుప్రభు అన్నాడు, అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదం నీకు ఇస్తాను, ఇదే కాదు ఎంతకంటే గొప్ప ఆశీర్వాదాలను చూస్తా. దేవునికి స్తోత్రం. గొప్ప ఆశీర్వాదం అంటే ఏముందండి? డబ్బు ధనం ఈ భూమి మీద అందరి దగ్గర ఉంది. అవునా కదా? డబ్బు ధనము అందరి దగ్గర ఉంది. గొప్ప ఆశీర్వాదం ఏంటండి? నీ నోటికి పని లేకుండా, నీ చేతికి పని లేకుండా, నువ్వు ఎవరితోనూ మాట్లాడవసరం లేకుండా, నిన్నెవరన్నా అవమానించినా, నిన్నెవరన్నా దూషించినా వారు ఆటోమేటిక్గానే శపింపబడమే అదొక వరమో, అదొక దీవెన, అదొక ఆశీర్వాదము. అవునా కాదండి? ఎందుకంటే ప్రియమైన వాళ్ళరా, దేవుడు నీకు ఒక వరం ఇచ్చాడు, ధన్యతను వరం ఇచ్చాడు. నువ్వు చూడక నమ్మిన వారు ఒక గ్రూపులో ఉండాలి, ఆ గుంపులో ఉండాలి. నువ్వు చూడక నమ్మిన వారు ఎవరండి? వాక్యాన్ని విని నమ్మిన వారు, ఉపదేశం విని నమ్మిన వారు, ఉపదేశాన్ని అంగీకరించి ఆ కట్టుబాట్లుగా లోబడిన వారు ధన్యులు. వారు పక్షాన దేవుడు ఎవరైతే నీకు విరోధంగా ఉన్నారో వారిని శపించగలడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీకు వ్యతిరేకంగా రూపింపడుతున్నా ఏ ఆయుధం నిలబడదంట. నీకు వ్యతిరేకంగా రూపింపడుతున్నా ఏ ఆయుధం కూడా నీ ఎదురుగుండా నిలబడే శక్తి కోల్పోద్దంట. ఎందుకంటే ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క ధన్యత నువ్వు పొందుకుంటే కనుక నీకు విరోధులు నీ దగ్గర నిన్నేమీ చేయలేరు. దేవునికి స్తోత్రం చెప్పండి. అది నేను ఖచ్చితంగా అనుభవిస్తున్నాను. ఎందుకంటే ప్రియమైన వాళ్ళ ఆ ధన్యత వరం ప్రభు నాకు ఇచ్చారు. మీరు కూడా పొందుకోండి. ధన్యత వరం ఎలా వస్తుందండి? వాక్యముని లోబడాలి. వాక్యముని లోబడిన వారు ధన్యత వరం. ఆ వరం ఉన్నవాళ్ళు కంగారు పడవలసిన పని లేదు, దేనికి ఉలుక్కు పడవలసిన పని లేదు,
ఏదొచ్చినా, తుఫాను వచ్చినా, ఏదొచ్చినా సరే దేవుడు నిన్ను కాపాడగలడు. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను రక్షించగలడు, దేవుడు నిన్ను పోషించగలడు, దేవుడు నిన్ను నిలబెట్టగలడు, దేవుడు నిన్ను నడిపించగలడు. దేవుడు ఖచ్చితంగా నీ తోడే ఉన్నాడు కనుక నిన్ను ఆశీర్వదించిన దేవుడు ధన్యతని వరం పొందుకుంటే కనుక నీ పక్షాన దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం అని చెప్పండి. ఎలాగైతే ఫరో తీసుకెళ్ళాడో, ఎలాగైతే అబ్రహాముని అవమానపరిచాడో, అటువంటి ఫరో అబ్రహాం దగ్గరకు వచ్చి తన భార్యను చక్కగా ఆనందంగా అప్పచెప్పి అబ్రహాముకి క్షమాపణలు అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం అని చెప్పండి. ఒక ఫరో మంచి స్థానంలో ఉన్నాడు. ఫరో అంటే ఎవరండి? ఒక అధికారి, ఆ దేశానికి అధికారి, ఆ దేశాన్ని ఏలేవాడు ఫరో. ఆ ఫరో వచ్చి అబ్రహాం దగ్గర సాగిలిపడి తప్పు ఒప్పుకున్నాడు. సారీ, నువ్వు పలానా దేవత దేవుడు తాలూకని నాకు తెలియదు, నన్ను క్షమించు అన్నాడు అంట. దేవునికి స్తోత్రం చెప్పండి. అంతకంటే గొప్ప భాగ్యం ఏముందండి? శత్రువుగా ఉండి మనల్ని నాశించేద్దాం అనుకుని, మనల్ని అనగొడదాం అనుకుని, మనల్ని నిర్మూలించాలనుకున్న ఆ శత్రువే వచ్చి మన దగ్గరికి వచ్చి మన పాదాల దగ్గర పడి క్షమాపణ కోరారంటే అది ఎంత ధన్యత అండి. దేవునికి స్తోత్రం చెప్పండి. అటువంటి ధన్యత మనం పొందుకోవాలి. చప్పలు కొడుతూ దేవుని మహింపడదాం. ఎందుకంటే క్రైస్తవులకు దేవుడు అంత ధన్యతనిచ్చాడు. వాక్యమిని మనం లోబడాలి. చూడక నమ్మిన వారు ధన్యులు. చూసి నమ్మిన వారు ఎవరండి? నిలకడ లేని వాళ్ళు. అప్పటికప్పుడు జ్వరం వస్తే తగ్గింది అనుకోండి, గొప్ప దేవుడు అంటారు. ఆ తర్వాత మళ్ళీ తుమ్ము వచ్చింది అనుకోండి, ఇదేం దేవుడు అంటారు. ఈ నిలకడ లేని వాళ్ళు. ఈ నిలకడ ఉన్న వాళ్ళు ఎవరండి? చూడక నమ్మిన వారు అంటే ఎలా నమ్ముతారండి? వాక్యం చేత. సేవకు లేదని చెప్తే దాన్ని నమ్మాలి. నా ధన్యతను వరం నేను పోగొట్టుకోను. దేవునికి స్తోత్రం చెప్పండి. నా పక్షాన్ని దేవుడు కార్యం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం అని చెప్పండి. నీ పక్షాన్ని కార్యం చేయాలి ఈరోజు. దేవునికి స్తోత్రం గట్టిగా చెప్దాం. ఎందుకంటే చూడక నమ్మిన వారు ధన్యులు. అత్తగారు చెప్తుంది, ఏమని చెప్తుంది? మా దేవుడు మంచి దేవుడు రా అంటుందా? ఏం చెప్తుంది? వద్దు వెళ్ళిపో అంటుందంట. ఈ అత్తగారు ఏమంటుంది? వెనక్కి ఆగమంటుందంట. రూత్ గారు అయినా సరే గుద్దుకుంటూ వచ్చేస్తుందంటే, నువ్వు వద్దన్నా వచ్చేస్తాను, నేను నువ్వు కావాలన్నా వచ్చేస్తాను, నువ్వు రాపోయినా వచ్చేస్తాను అన్నదండి. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు వెళ్తే వెళ్ళి బెత్తలహేం లేదు, నేను వాటికి వచ్చేస్తాను. నేను దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే బెత్తలహేమి వాడినే చేసుకున్నాను కాబట్టి, నేను భూమిలోకి పాతి పెట్టి వరకు కూడా ఆ భూమికి సంబంధించిన దాన్ని నేనని చెప్పి వచ్చేసిందంట ఆ నమ్మకంతో. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు శక్తి తెలీదు, దేవతి దేవుడి శక్తి తెలీదు, ఏమి తెలియకుండా వచ్చినాడికి ఎటువంటి భూమిలో పడిపోయిందంట? సంపద కలిగిన ఆ యొక్క పొలంలో పడిపోయినప్పటికీ ఆ బోయేజు, ఆ కోటీశ్వరుడు ఆమెకు బంధువుడంట, ఆమెను వివాహం చేసుకుందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. చూడక నమ్మిన వారు ధన్యులు, వాక్యం నమ్మిన వారు ధన్యులు, వాక్యాన్ని వెంబడించిన వారు ధన్యులు, వాక్యాన్ని విని అట్టి రీతిలో కట్టుబడిన వారు ధన్యులు, వాక్యానికి లోబడిన వారు ధన్యులు. వాక్యం చెప్పినప్పుడు దానికి లోబడి, ఈ వాక్యం నాతో మాట్లాడింది, ఈ వాక్యం ద్వారా నేను బలపరచబడతాను, ఈ వాక్యం ద్వారా నా మనసును మార్చుకోగలుగుతాను, ఈ వాక్యం ద్వారా నా ఉద్దేశాన్ని మార్చుకోగలుగుతాను, ఈ వాక్యం ద్వారా నా నడకలు మార్చుకోగలుగుతాను, ఈ వాక్యం ద్వారా నా క్రియలు మార్చుకోగలుగుతాను, ఈ వాక్యం ద్వారా నా పద్ధతి మార్చుకోగలుగుతాను, ఈ వాక్యం ద్వారా నా మనసుని, నా పద్ధతిని, ఆలోచన మార్చుకుని దేవునికి ఇష్టరాలుగా జీవిస్తాను, దేవుడే నన్ను దీవించడని నమ్మకంతో, విశ్వాసంతో నువ్వు వాక్యం నమ్మి వస్తే కనుక చూడక నమ్మిన వారు గుంపులో ఉంటావు. చూడక నమ్మిన వారు ధన్యులు. నీ పక్షాన దేవుడు అద్భుతాలు చేసుకుంటూనే వెళ్ళిపోతాడంట. దేవునికి స్తోత్రం అని చెప్పండి. నతానేలుకి దేవుడిచ్చిన వరం ఏంటో తెలుసండి? నతానేలుకి దేవుడిచ్చిన వరం ఏంటో తెలుసా? ఈ కార్యం కాదు, ఇక ముంచి ఇంకా అద్భుతాలు నీ జీవితంలో జరిగిస్తానండి. అద్భుతాలు అంటే ఏంటంటే మనం చేయలేని పనులే అద్భుతాలు, మనం చేసుకోలేని పనులే అద్భుతాలు. ఉద్యోగాలు ఎవరైనా సంపాదించుకోగలుగుతారు, డబ్బు ఎవరైనా సంపాదించుకోగలుగుతారు. అద్భుతం దేవుని దగ్గర ఉంది. అద్భుతాలు చేయగలిగిన వాడు దేవుడు. అవునా కదా? దేవునికి స్తోత్రం చెప్పండి. అద్భుతం చేయగలిగిన వాడు దేవుడు. అద్భుతాలు నువ్వు నేను చేయలేవు. అద్భుతం చేయగలిగిన దేవుని దగ్గర ఉంటే కనుక నువ్వు ధన్యుడువు, నువ్వు ధన్యురాలువు. యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, చూచి నమ్మిన వారు కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. చూచి నమ్మిన వారు నిలకడ లేని వారు, చూడక నమ్మిన వారు వాక్యం నమ్మిన వారు ధన్యులు. వారి పక్షాన దేవుడు దినదినము కార్యాలు చేస్తున్నాడు. అనుక్షణము తోడే ఉండి అద్భుతాలు చేస్తున్నాడు. ఆ ధన్యతని వరం పొందుకోవాలి. ఆ ధన్యత నీతోనూ నీ ఇంట్లో ఉండాలి. ధన్యులుగా మనం జీవించాలి. వాక్యం నమ్మి సంఘానికి లోబడి, సేవకులకు లోబడి, వాక్యానికి లోబడి, ఉపదేశానికి లోబడి ఆ యొక్క దేవుని పాదాల దగ్గర భయభక్తులు కలిగి మనం జీవించినట్లయితే చూడక నమ్మిన వారు స్థిరం కలిగిన వారు. రూతు చూడక నమ్మింది, అద్భుతం చూసింది, ఆశ్చర్యకార్యం చూసింది, కోటీశ్వరుడి యొక్క కుటుంబంలో పడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. అబ్రహాము చూడక నమ్మే వచ్చాడు, అద్భుతాలు చూశాడు. అబ్రహాముని దూషించిన వారిని దేవుడు శపించాడు. ఈ రోజుని నీకు వ్యతిరేకంగా ఏ ఆయుధం కూడా వర్దిల్లదు. నిన్ను దూషించిన వారిని శపించే దేవుని పాదాల దగ్గర ఉన్నావు. ధన్యుడిగా, ధన్యురాలుగా ఎంచబడదాం.